ఒక వ్యక్తి విదేశాలకు ఎగిరిపోయినా ఎంత ఎత్తు ఎదిగినా కన్న ఊరుపై మమకారం ఉంటుంది. అమెరికా, కెనడా, బ్రిటన్ లాంటి దేశాల్లో బాగా సెటిల్ అయిన తనకు జన్మనిచ్చిన గ్రామంపై అంతో ఎంతో ప్రేమ ఉంటుంది. జన్మభూమి కోసం ఏదో చేయాలనుకుంటారు. తన పేరును సొంత గడ్డపై స్మరించుకోవాలని భావిస్తారు. అలాంటి వారి కోసం గ్రామాలు వార్డుల దత్తత కార్యక్రమాన్ని పునరుద్ధరించే యోచనలో ఉంది ఏపీలోని కూటమి ప్రభుత్వం. ఏ గ్రామంలో సమస్యలను ఆ గ్రామస్తులే పరిష్కరించుకోవాలి. వార్డులో ప్రాబ్లమ్స్ ఆ వార్డు వారికే అర్థమవుతాయి. తాము జన్మించిన గ్రామాలు వార్డులపై చాలా ప్రేమ ఉంటుంది. కానీ అక్కడి నుంచి ఎక్కడికో వెళ్లిపోయాక తమ వారికి సేవ చేయాలంటే ఎవరిని సంప్రదించాలో తెలీదు. కన్న ఊరికి కొంత తిరిగిచ్చేద్దామనుకుంటారు కొందరు. మనకన్నా పాశ్చాత్య దేశాల్లో ఇది ఎక్కువ. తాము చదువుకున్న స్కూల్, కాలేజీకి కోట్లాది రూపాయలు ఇస్తూ ఉంటారు. ఏపీ నుంచి పాశ్చాత్య దేశాలకు వలస వెళ్లిన వారు సైతం జన్మనిచ్చిన భూమిని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. అలాంటి వారిని చంద్రబాబు నాయుడు గతంలో ఓ కార్యక్రమాన్ని పెట్టారు. శ్రీమంతులను ఆహ్వానించి మళ్లీ గ్రామాలు, వార్డుల దత్తత కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని కూటమి సర్కారు యోచిస్తోంది. గత టీడీపీ హయాంలో తెచ్చిన స్మార్ట్ వార్డ్, స్మార్ట్ గ్రామాల కాన్సెప్ట్ ను మరింత మెరుగుపరిచి సొంతగడ్డను దత్తత తీసుకుని అభివృద్ధి చేసేందుకు వారి భాగస్వామ్యం కోరాలని భావిస్తోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుతో దేశ విదేశాల్లో పలు రంగాల్లో ఉన్న ప్రముఖులు గ్రామ సీమలను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చే అవకాశం ఉన్నందున మళ్లీ దత్తత కార్యక్రమాన్ని ప్రారంభించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ భావిస్తోంది. మరింత మెరుగ్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి సొంతగడ్డకు మేలు చేయాలనే వారికి అవకాశం కల్పించాలనుకుంటున్నారు. ఉద్యోగ, వ్యాపార పరంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు, విదేశాల్లో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలకు జన్మభూమికి సేవ చేసే అవకాశాన్ని వైసీపీ ప్రభుత్వం కాలరాసింది. ఆ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. 5 సంవత్సరాల నియంత పాలనలో ఎన్ఆర్ఐలందరికీ కూడా జన్మభూమి మీద మమకారం, ప్రేమ, అభిమానం ఉంది. కానీ నియంత పాలకుల విధానాలు, అదేవిధంగా గ్రామాల్లో ఏమైనా చేసే కూడా అవకాశాలు ఎక్కడ కల్పించకుండా ఒక రకంగా గ్రామాల్లో భయాందోళన పరిస్థితులు, ఎవరైనా వచ్చి ఏమైనా పెట్టుబడులు పెడదాం, ఏదైనా గ్రామంలో దత్తత తీసుకొని డెవలప్ చేద్దామంటే కూడా సహకరించని దుర్మార్గపు పాలన నుంచి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు రండి, జన్మభూమి పిలుస్తుంది, నీ పురిటిగడ్డ, నీ సొంతగడ్డ పిలుస్తుంది, అందరూ రండి, స్వేచ్ఛగా రండి, మీరు గ్రామాలని దత్తత తీసుకోండి, రాష్ట్రాన్ని కలిసి అమరావతి నిర్మాణం చేసుకుంటూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో చేసుకుంటూ ఈరోజు సుపరిపాలన నడుస్తుంది. అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ పిలుపులు రాబోయే 2-3 సంవత్సరాలను ఎన్ఆర్ఎస్ టైం తీసుకొని ప్రతి ఇయర్ వచ్చి వాళ్ళ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో డెవలప్ చేయడానికి, దత్తత తీసుకోవడానికి ఖచ్చితంగా ముందుకు వస్తారని, ఇది కూడా ఈ డెవలప్మెంట్ కూడా అమరావతిని బ్రహ్మాండంగా నిర్మించుకోవడానికి ఖచ్చితంగా దోహదపడుతుందని అనుకుంటున్నాం. గ్రామ సీమలను దత్తత పుత్రికలుగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు ప్రభుత్వం 2015లో ఈ దత్తత కార్యక్రమాన్ని ప్రారంభించింది. సంసద్ ఆదర్శ గ్రామ యోజన తరహాలో రాష్ట్రంలో ప్రతి ఊరు, వార్డును కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖులు, ఎన్ఆర్ఐలు దత్తత తీసుకునేలా ప్రోత్సహించింది. పలువురు ప్రముఖులు గ్రామాలు, వార్డులను ఎంపిక చేసుకుని పాఠశాలలు, తాగునీటి సౌకర్యాలు, రోడ్లు, ఆట స్థలాలు, ప్రార్థనా మందిరాలు, శ్మశానాల అభివృద్ధి కోసం ఆర్థిక సాయం అందించారు. సినీ, రాజకీయ ప్రముఖులు పలు గ్రామాలను దత్తత తీసుకోవడంతో విదేశాల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డ వాళ్లు కూడా తమ సొంత గ్రామ అభివృద్ధికి సహకరించేందుకు ముందుకొచ్చారు. అలాంటి వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక వేదిక కల్పించింది. అధికారులను నియమించి సహకారం అందించింది. శ్రీమంతులను ప్రోత్సహించేందుకు ప్రతి సంక్రాంతికి అవార్డులను ప్రదానం చేసింది. అప్పట్లో చంద్రబాబు విశాఖ జిల్లా అరకులోయను, ఆయన సతీమణి భువనేశ్వరి కృష్ణా జిల్లా కొమరవోలు, కుమారుడు లోకేష్ తన తాత ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరు, కోడలు బ్రాహ్మణి చిత్తూరు జిల్లా నారావారిపల్లెను, మంత్రి నారాయణ తాను జన్మించిన నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు, పెరిగిన నెల్లూరు నగరంలోని హరినాథపురాన్ని దత్తత తీసుకుంటామని ప్రకటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి కృష్ణ జన్మించిన గుంటూరు జిల్లా బుర్రిపాలెన్ని దత్తత తీసుకున్నారు. వారి స్ఫూర్తితో 2015-19 మధ్యకాలంలో చాలా మంది తమ గ్రామాలకు ఎంతో కొంత సాయం చేశారు. అది ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వారు జన్మభూమి అయినటువంటి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ అభివృద్ధిలో భాగస్వాములు కండి, మీ యొక్క మేధస్సుని, మీ ఆర్థిక స్థితిని బట్టి గతంలో ఏ విధంగా అయితే జన్మభూమి 1లో మీరందరూ భాగస్వాములు అయ్యి గ్రామాలని దత్తత తీసుకొని
అలాగే స్కూల్ని దత్తత తీసుకొని ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి నడిపించినటువంటి ఏదైతే ఆ సహకారం ఉందో ఆ సహకారం మళ్ళీ అందించాలని మరి చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడం జరిగింది. కనుక అందులో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా పూర్తిగా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోపిడీ జరిగినటువంటి పరిస్థితి. ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రం పునర్నిర్మాణం జరగాలన్నా, స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలన్నా ప్రతి ఒక్కరు సహకారాలు కావాలి. ముఖ్యంగా ఎన్ఆర్ఐఎస్ యొక్క సహకారాలు కావాలి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక శాఖ యునిసెఫ్ తో కలిసి స్మార్ట్ గ్రామాల అభివృద్ధికి నియమాలు రూపొందించి వాటిని దత్తత తీసుకునే వారికి అందించింది. అప్పట్లో 13 జిల్లాల్లోని 110 మున్సిపాలిటీలు 12,958 గ్రామ పంచాయతీల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుంది. మౌలిక సదుపాయాలు, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, మాతా శిశు సంరక్షణ, పిల్లల చదువు, పర్యావరణ పరిరక్షణ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన తదితర 20 రాజీలేని అంశాలతో ముందుకెళ్లింది. పార్లమెంటు సభ్యుల నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ దాకా ఎన్ఆర్ఐల నుంచి కళాకారుల వరకు నచ్చిన గ్రామాన్ని దత్తత చేసుకుని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనేది ప్రభుత్వ ఆకాంక్ష. ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరూ గ్రామాన్ని లేదా వార్డును దత్తత తీసుకుంటే స్మార్ట్ ఏపీని సాధించవచ్చు. సంస్థలు, శ్రీమంతులు దత్తత తీసుకోగా మిగిలిన ఊళ్లను ఐఏఎస్, ఐపీఎస్, రాష్ట్ర ఉన్నతోద్యోగులు పాలనా వ్యవహారాలు చూసుకుంటూనే ఏదైనా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. గ్రామానికి వెళ్లి అక్కడ సామాజిక అభివృద్ధి, హక్కుల పరిరక్షణ, సామాజిక భద్రత, పర్యావరణ తదితర అంశాలను పరిశీలించి పురోగమనానికి దోహదపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో పుట్టి పెరిగి ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి గాని గ్రామాల్ని, పట్టణాల్లోని వార్డుల్ని, నగరాల్లో ఉన్నటువంటి వార్డుల్ని దత్తత తీసుకోవాలని చెప్పేసి పిలిపించింది. నేనేమనుకుంటున్నానంటే ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందని, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే రకం పిలిపించారు. కానీ గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు రావడానికి భయపడ్డారు. ఇప్పుడు ఈ పిలుపును అందుకొని చాలా మంది తమ గ్రామాలు, తాము పుట్టి పెరిగిన గ్రామాలు, తాము పుట్టి పెరిగినటువంటి వార్డులు, డివిజన్లని దత్తత తీసుకునేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. ఈ గ్రామాల దత్తత, వార్డుల దత్తత అనేది విజయవంతం అవుతుంది, అవ్వాలని నేను కోరుకుంటున్నాను. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ వార్డ్, స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని రద్దు చేసింది. దాని స్థానంలో కనెక్ట్ ఆంధ్ర పేరుతో కొత్త విభాగాన్ని తీసుకొచ్చారు. కానీ ఎవరూ దీనిపై ఆసక్తి చూపలేదు. తాము నిధులిస్తే ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందనే నమ్మకం తమకు లేదంటూ ఎన్ఆర్ఐలు కనెక్ట్ ఆంధ్రాకు డిస్కనెక్ట్ అయ్యారు.